బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఎస్ఎన్పిసి పిట్ కార్యదర్శి పి శ్రీనివాస్ అధ్యక్షతన జీఎం ఆఫీస్ గ్రౌండ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్న 2 సంవత్సరాల కాలంతో గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగమేనని అన్నారు. గుర్తింపు పత్రం ఇవ్వకుండా అధికారిక కార్యక్రమాలకు పిలవడం దురదృష్టకరమని, ఇప్పటికైనా వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ను కారు చౌకగా గుత్త పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మిక వర్గం నడుము బిగించిందని తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మారిన కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఇప్పుడున్న 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు చేసేందుకు, కార్మికులపై మరింత పనిభారం మోపేందుకు, ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల రిజర్వేషన్లు తీసేసేందుకు దోహదపడుతుందని, ప్రజలు కార్మికులు అనేక కష్టనష్టాలకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. కార్మికులను, ప్రజలను మోసం చేస్తూ గుత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఓడించి ప్రజా కార్మిక అనుకూలమైన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. అందుకని ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా గాడి కుదిరిపోతాయి. మనం కూడా మొన్న ఎన్నికలు వస్తున్నాయి, ప్రమోషన్లు ఆగిపోతున్నాయి, కొంతమందికి ట్రాన్స్ఫర్లు. ఆ ట్రాన్స్ఫర్లు కూడా ఎవరే అవుతున్నాయి, ఏ 10,000 అవుతున్నాయి. క్వార్టర్ స్పెషల్ కేసు పెట్టామనుకో, ఎన్నికలు లేని వాటి కూడా అంటాడు. క్వార్టర్లు అవుతున్నాయా, ట్రాన్స్ఫర్లు అవుతున్నాయా, రిపీట్లు అవుతున్నాయా? ఏవి అవుతలేవు. ఎవరి అవుతున్నాయంటే ఏ దిక్కులోనే అవుతాయి. దిక్కుని పైసలు చేతులు పెట్టినని, లేకపోతే పైరు చేసుకుని పోతున్నాయి. అట్లా సింగరేణిలో ఇప్పుడు ఈ టర్మ్ అయితే, అంటే ఈ చైర్మన్ మారింది అనుకోండి, ప్రభుత్వం మారింది అనుకోండి, యూనియన్ మారింది అనుకోండి, ఇప్పుడైతే మొత్తం పైసలు లేకుండా పనే సిస్టమే లేదుగా సింగరేణి. ఎవడన్నా బాగా దగ్గరన్న కార్మికుడు అయ్యి ఆఫీసు దగ్గర అయితే ముఖం పట్టుకుని చేస్తారు తప్ప, నీ కాగితం పెడితే పోయి తిరిగి వచ్చి దానికదే పని అవుతుంది అనే సిస్టమ్ మర్చిపోతుంది. ఏ పని కాదుగా. ఆఖరికి నువ్వు పక్కన బీచ్లు పెట్టుకున్నా కార్పెట్ పోవాలంటే పోయి కలిసి కావాలి, పోయి ఎవరికోమని పట్టుకోవాలి, ఎవరు బుడ్డంగా బ్రోకర్ కానీ కలుసుకోవాలి. బాటాగా ఇంతకుముందు అలా ఆ డబ్బులు తింటారు అని అనుకుంటాడు. డబ్బులు ఇవన్నీ అడుగుతాను. ఒక్క స్థాయి కాదు, హై లెవెల్ నుంచి బాటన్ లెవెల్ వరకు ఆఫీసర్లు ఎంత అని అడుగుతాను. ఇంకేమీ లేదు. పట్టుకుంటాడు ఎవరు? బిజినెస్ కంప్లైంట్ అయితే పట్టుకుంటారు. చూడండి మీరు ఎవరు పట్టుకుంటారు? బినామీ పేర్లని మీరు ఇచ్చేమన్నా కేసులు అప్పచెప్తారు. చూసినావా? ఈ దొంగతనం అయింది మిమ్మల్ని మీరు ఇచ్చే కేసులని ఈ బుడ్డకి పట్టుకొని ఆ సంవత్సరం వచ్చి 2 ఇంటి పెట్టుగా చెప్తారు. కానీ పెద్ద అన్నీ విధంగా పోయాల్సిన విధంగా పోతుంది. అంటే విజిలెన్స్ అంతా మనం విన్నే, అక్కడ 104 కిలోమీటర్ల విన్నే విజిలెన్స్ నడుస్తాను. గట్టిగా తెలిసి విజిలెన్స్ కూడా పోతుంది. అందుకని ఇంకా సింగరేణిలో ఇంకా ఏదో జరుగుతుంది రాబోయే కాలంలో అనే పరిస్థితి అవ్వట్లేదు. ఇంతకుముందే టీఆర్ఎస్ తిట్టి పోసిన కంపెనీ నాకు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, సానం రవి, పి శ్రీనివాస్, ఎస్ రవీందర్, అధిక సంఖ్యలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.